కుమార్ రెడ్డి గారికి ఈ జిల్లా ఎంపీ నెల్లూరు జిల్లా కావలిలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. టిట్కో ఇంటిని మంజూరు చేయకపోవడంతో మనస్తాపం చెందిన లబ్ధిదారుడు బత్తుల ప్రసాద్ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. టిట్కో ఇంటి కోసం ₹1,00,000 చెల్లించి 5 ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల పాలు అయ్యానని, అప్పులిచ్చిన వారి బాధలు తట్టుకోలేకున్నానని వెల్లడించారు. ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ శివారెడ్డి న్యాయం చేయాలంటూ బత్తుల ప్రసాద్ వేడుకున్నారు. वो कामन गुरु అయ్యా కావలి మున్సిపాలిటీ కమిషనర్ శివారెడ్డి గారికి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అందరి మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మరి బాధితుడి సెల్ఫీ వీడియోతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా స్పందించారా? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి, యాక్చువల్ గా నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల ఇళ్లు కట్టి ఆ ఇన్ని కూడా టిట్కో ఇళ్లు కట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా లబ్ధిదారులకు తాళాలు కూడా కొన్నిటికి ఇచ్చారు. దాదాపు నెల్లూరులోనే 5,000 ఇళ్లకి సంబంధించి లబ్ధిదారులకు తాళాలు ఇవ్వడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరికి కూడా టిట్కో ఇళ్లు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. 3.5 ఏళ్లగా ఈ టిట్కో ఇళ్ళన్నీ కూడా ఖాళీగా పెట్టుకుని ఉన్నారు. వాటికి మాత్రం రంగులు మాత్రం గతంలో ఎల్లో ఇష్యూ కలర్స్ ఇవన్నీ గోల్డెన్ కలర్స్ అయితే ప్రజెంట్ వాటన్నిటిని కూడా గ్రీన్, బ్లూ, వైట్ ఈ కలర్స్ నింపేశారు. కానీ లబ్ధిదారులకు మాత్రం ఇవ్వలేదు. చాలా మంది కొన్ని వేల సంఖ్యలో వీళ్ళందరూ కూడా, కొంతమంది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ₹500 చెల్లించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి ₹1,00,000 ముందుగా లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటే ఆ ₹1,00,000 వాళ్ళు చెల్లించారు. అలాగే వాళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి లోన్లు కూడా మంజూరయ్యాయి. ఈ టిట్కో ఇల్లు కాన్సెప్ట్ ఒకటే, వాళ్ళు అద్దెళ్లలో కట్టుకునే 5,000, 6,000 ఈ బ్యాంకు కట్టుకుంటే ఈ ఇల్లు వాళ్ళ సొంతం అవుతుంది. దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్, అప్పట్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి సంబంధించిన నిధులతోటి ఈ టిట్కో ఇల్లు పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇవేవి కూడా కేటాయించలేదు. కావలికి చెందినటువంటి బత్తుల ప్రసాద్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదనతోటి ఒక సెల్ఫీ వీడియోని పోస్ట్ చేశారు. ₹1,00,000 5 ఏళ్ల కిందట అప్పు చేసి ఈ టిట్కో ఇళ్ల కోసం చెల్లించడం జరిగింది. ఆ ₹1,00,000 వడ్డీ పెరిగిపోతుంది. దాదాపు సంవత్సరానికి ₹24,000 ₹2 వడ్డీ చొప్పున వడ్డీలు కట్టుకోలేకపోతున్నానని అతను ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ అప్పుల వాళ్ళకి కనీసం వాళ్ళ ఒత్తిళ్లు ఎక్కువైపోయి వాళ్ళ సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను. ఇప్పటికైనా న్యాయం చేయండి. మున్సిపల్ శాఖ, మున్సిపల్ కార్యాలయం చుట్టూ చాలా సార్లు తిరిగాను, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇల్లన్నా ఇవ్వండి, లేదంటే కనీసం ఆ ₹1,00,000 వెనక్కి ఇవ్వండి అని చెప్పి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద వెంటనే ఎమ్మెల్యే, ఎంపీ, కమిషనర్ పట్టించుకోవాలి, న్యాయం చేయాలని చెప్పేసి ఆ బత్తుల ప్రసాద్ కోరుతున్నారు. క్రాంతి. రైట్ మహేష్, థ్యాంక్ యూ.